మనం దేనిలో ఉన్నాం, విన్నింగ్ టీంలో ఉన్నామా లేదా? మన వెస్టేజ్ చరిత్ర 21 సంవత్సరాలు అయితే విన్నింగ్ టీం చరిత్ర 11 years ఇస్ ద నంబర్ 1 టీం. Myself is Engineering Sri Kavita Surendra Reddy, Consulting Architect from Hyderabad. Now we are a Vestige Entrepreneur cum Nutritionist. My dream is 1 hour is equal to 1 lakh hours. అదేవిధంగా నేను ఈ బిజినెస్లోకి వచ్చింది ఏంటంటే బిజినెస్ లెక్క చేయడానికి కాదు, సర్వీస్ లెక్క చేయడానికి. అందులో హెల్త్ సర్వీస్ మన కంపెనీ కాన్సెప్టే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్గా ఉన్నప్పుడు వెల్త్ తీసుకోవడానికి 100% అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వెల్త్ తీసుకుంటావో 3 generation ఇన్కమ్ తీసుకునే హ్యాపీనెస్ తీసుకోగలుగుతాం. ఓకేనే లేదా? మీరు తీసుకోవాలని ఉందా లేదా? గడియ చెప్పాలి. ఓకే, ఇప్పుడు గోక్రౌండ్కి ఎందుకు పోవాలి, గోక్రౌండ్కి ఎందుకు రావాలి? 5,600 చిల్లర పెట్టి నేను 3 రోజులు కూర్చోవాలా? కానీ ఎందుకు కూర్చోవాలి అంటే, ఇంతకుముందు గీతాజాన్ రెడ్డి మేడం, సంధ్యా మేడం చెప్పారు. ఏం చెప్పారు? మేకను సమాజంలో గాడిదలు చేస్తారు, మేకలని సమాజంలో గాడిదలను చేస్తారు. అలాంటి 90% నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. అలాంటి గాడిదలు చేసే వాళ్ళని కూడా మేకలుగా మార్చి ఒక విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే నువ్వు గోకులంలో కూర్చోవాలి. అదేవిధంగా నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ మధ్యనే ఎక్స్పీరియన్స్ పొందామది. మనకు స్పైన్ ప్రాబ్లంలో స్కుమోరిన్ నోట్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అంటే ఒక స్పైన్ టు స్పైన్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో ఉండే జెల్ లాంటి కుషన్ ఇంకో డిస్క్లకి పెనిట్రేట్ అయిపోతుంది. దాన్ని స్కుమోనరీ నోట్స్ అంటారు. దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ ఉండేది. మ్యాక్సిమం చేస్తే సర్జరీ చేస్తారు. అది డోర్సల్ సెక్షన్ వచ్చింది అనుకో. డోర్సల్ అంటే సర్వికల్ కింద లూంబర్కు పైన. అక్కడ వస్తే ఏమవుతుందంటే ఈ చైన్ పడిపోతుంటాయి. మనిషి అంతా బాగుంటాడు, చైన్ పడిపోతుంది. అదేదో లెఫ్ట్ సైడ్ పడిపోయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ పోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా యాంజియోగ్రామ్ చేసినా కానీ ఏది చేసినా కానీ హార్ట్ మంచిగా ఉంటుంది, కానీ బీపీ మాత్రం రైజ్ అవుతుంటుంది. అది ఇక్కడ ఈ మధ్య నేను మన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వాళ్ళ మరదలు ఉంటుంది, వారికి సేమ్ ఈ ప్రాబ్లం రావడం జరిగింది. వారు నన్ను కన్సల్ట్ చేసే ముందు వాళ్ళు దాదాపు 1.5 lakhs ఖర్చు పెట్టుకున్నారు అన్ని హాస్పిటల్స్ తిరిగి. ఏమైందంటే వాళ్ళకి ఫస్ట్ 20 mg తోటి స్టార్ట్ చేసినారు. వితిన్ 1.5 monthsనే బీపీ టాబ్లెట్ 80 mgకి పోయింది. నేను అన్ని చేసుకున్నాక చెప్పాను, అది చాలా ఈజీ. ఒకప్పుడు మన వెస్టేజ్లో సప్లిమెంట్స్ అంటే ప్రివెన్షన్ నాట్ క్యూర్ అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ నేను ప్రివెన్షన్ కాదు, అది 100% రూట్తో సహా క్యూర్ అవుతుందని నేను నిరూపించాను. అది ఆ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే, నేను స్పైనల్ ట్రీట్మెంట్ ఇచ్చాను. దానికి ఇస్తే 80 mg నుంచి వెళ్ళి 0కి వచ్చింది. 0కి రావడమే కాదు, వాళ్ళు ఫ్యామిలీతో సహా 40 days US ట్రిప్ పోయొచ్చారు, సేఫ్గా పోయొచ్చారు. కాబట్టి వెస్టేజ్ సప్లిమెంట్స్ తోటి మనకు 100% క్యూర్ అవుతుందండి. మీరు ఎలాంటి భరోసా, ఎలాంటి కంగారు లేకుండా అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. కానీ మనము ఇక్కడి నుంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం షార్పెన్ కావాలి. షార్పెన్ కావాలా వద్దా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ గృహిణులు చాలామంది ఉంటారు. ఎంత మంచి షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ నైఫ్ తీసుకున్నా కానీ మనకు అది షార్ప్ చేయకుండా రోజు కిచెన్లో వాడితే లాస్ట్కి వచ్చే వరకు అది కట్టే కాకుండా ఉంటుంది. అవునా కదా? గృహిణులు ఉన్నారా లేదు ఇక్కడ? మీరు స్టెయిన్లెస్ స్టీల్ నైఫ్ తీసుకున్నా కానీ కొద్ది రోజుల తర్వాత యూజ్ చేస్తుంటే అది మొండి వాడిపోతుంది. ఒక యాక్సా బ్లేడ్ తీసుకొని రోజు షార్ప్ వేసుకుంటా మీరు వాడండి. అది ఎంత షార్ప్ అవుతుందంటే లాస్ట్కి మనకు కట్ చేసే కూరగాయలు కాకుండా కట్ చేసే ప్లాట్ఫామ్ను కూడా కట్ చేస్తుందా లేదా? అలా మీకు మీరు
ఒక షార్పెన్ కావాలంటే మనకు మనం ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ అదేవిధంగా విజయాన్ని సాధించిన ఒక బెస్ట్ లీడర్స్ నుంచి వెళ్ళి మనం ట్రైనింగ్ పొందాలంటే గోకవరంలో కూర్చోవాలన్నమాట. కాబట్టి మీరు బ్రాంచ్ డైరెక్టర్ నుంచి వెళ్ళి గ్రౌండ్ పోవాలంటే గ్రౌండ్ డైరెక్టర్గా మీరు అచీవ్ కావాలి. హౌస్ ఫండ్ కలల ఇల్లు నిర్మించుకోవాలంటే నువ్వు గోకవరంలో కూర్చొని నీ టీంతో సహా కూర్చుంటే ఖచ్చితంగా విజయము. మనం చతుర్మాస దీక్ష తీసుకుంటాం, ఇది వింటర్లో రాగానే. ఆ చతుర్మాస దీక్ష అయ్యే లోపల మీరు గ్రౌండ్ అయి కూర్చుంటారు. కాబట్టి మీరు మీ టీంతో సహా గోగ్రౌండ్లో వచ్చేసి మీ విజయాన్ని, అదేవిధంగా గోగ్రౌండ్లో వచ్చి కూర్చోవడం కాదు, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. నేను గ్రౌండ్ డైరెక్టర్ అయ్యి 1,00,000+ ఇన్కమ్ తీసుకోవాలి, మళ్ళీ గోగ్రౌండ్ వచ్చే లోపల అని సంకల్పం తీసుకొని వచ్చి గోగ్రౌండ్ మీటింగ్లో కూర్చోవాలని ఆశిస్తున్నాను. ఓకే, బ్యాక్ టు వర్క్.